జీవితం పురుగులాగా మారిపోయింది అనుకుంటున్నావు కదా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జలమగు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఎంత అద్భుతం అనిపించింది. అక్కడేమో తనంతట తాను నేను పురుగుని అంటున్నాడు దావీదు. ఇక్కడ దేవుడే యాకోబుని ఏమంటున్నాడంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జలమగు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను. కనుక ఎవరు నిన్ను తక్కువ చేసినా, ఎవరి వల్ల నీకు నష్టం కలిగినా, ఎవరు నిన్ను బాధ పెట్టి తృణీకరించి నిన్ను ఎన్నికల్లో పెట్టకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడుకు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేని బిడ్డ, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటే, యాకోబుకి తల్లిదండ్రులు సహాయం చేయలేదు, యాకోబుకి ఎవరు సహాయం చేయలేదు. యాకోబుకి ఎవరు సహాయం చేశారంటే దేవుడే సహాయం చేశాడు. అదే దేవుడు నీకు, నాకు, మనకి కూడా దేవుడు సహాయం